హాయ్ అండి. వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ టమాటా రైస్ వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ అనమాట. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు. మనం సింపుల్ మెథడ్లో టేస్టీగా చేసేసుకుందామండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మనం బిర్యానీ అవి కూడా వదిలేస్తాము. ఇదే ట్రై చేసుకుని తింటూ ఉంటాము. సో ఇది ఇవాళ మనం చేసుకుందాము. మీరు కనీసం వీక్లీలో 2 టైమ్స్ అయినా టమాటా రైస్ చేసుకునే తింటారు. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. ఇక ముందుగా మనం కుక్కర్ పెట్టేసుకున్నాను. కొత్త కుక్కర్ అనమాట ఇది. మొన్న నేను షార్ట్స్లో చూపించాను బటర్ఫ్లై 2 లీటర్స్ కుక్కర్ అని చెప్పి. అదే ఇప్పుడు వాడుతున్నాను. చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇంకా పెట్టేసుకుని కుక్కరు దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా వేసాను. షాజీరా, ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకులు, ఈ 3 సరిపోతాయండి. ఇంకా ఇంతకు మించి మనం బిర్యానీ సరుకులు ఏమీ వేయక్కర్లేదనమాట. షాజీరా, లవంగాలు, యాలకులు వేసుకుంటే సరిపోతాయి 2. నెక్స్ట్ ఉల్లిపాయ వేసాను. ఒక్క ఉల్లిపాయ అనమాట. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసేసాను. తర్వాత 3 పచ్చిమిరపకాయలు వేసాను. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు అనమాట వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. మనం బిర్యానీ సరుకులు ఎక్కువ వేయట్లేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఈ టమాటా రైస్లో మొత్తం టేస్ట్ తీసుకొచ్చేది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అందుకని ఖచ్చితంగా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అందరూ వేయాలన్నమాట. సో ఇంకా అన్నీ మిక్స్ చేసుకుని బాగా కలిపేసుకుని ఉల్లిపాయలు అవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ టమాటాలు 2 పెద్ద టమాటాలు వేసానండి. మనం చేసేది టమాటా రైస్ కాబట్టి టమాటాలు మాత్రం పెద్దగా రెండు పెద్ద వేసుకున్నాను కట్ చేసుకుని. ఇంకా బంగాళదుంపలు, క్యారెట్లు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లో టమాటాలు ప్యూరీ కింద చేసి కూడా వేస్తారండి. అంత ప్రాసెస్ అవసరం లేదు. అలా చేసినా ఇలా చేసినా సేమ్ టేస్ట్ ఒక్కలాగే ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఇలా వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే. పసుపు వేసానండి. పసుపు మాత్రం ఎవ్వరూ స్కిప్ చేయొద్దు. పసుపు కంపల్సరీ టమాటా రైస్లో బాగుంటుందన్నమాట. పసుపు కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం. కలుపుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ వేసేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర కొంచెం ఫైన్లీ చాప్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంకా పుదీనా ఉన్నా కూడా పుదీనా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీరతో ఒక్కసారి కలిపేసుకుందాము. మనం పుదీనా రైస్ చేసుకుంటాము, కొత్తిమీర రైస్ చేసుకుంటాం, జీరా రైస్ చేసుకుంటాము. వీటన్నిటికన్నా కూడా ఈ టమాటా రైస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ ఇప్పుడు వాటర్ పోసాను. నెక్స్ట్ ఇంకొక గ్లాస్ వాటర్ పోస్తాను. అంటే 2 గ్లాసులు వాటర్ పోసాను. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటాను అనమాట. మనం రైస్ ముందుగా నానబెట్టట్లేదు, ఏమీ లేదు కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసేసుకోవచ్చు. లేదంటే మనం నానబెట్టుకుంటే కొంచెం తక్కువ 1.5 వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు మాత్రం 2 గ్లాసులు నీళ్లు ఖచ్చితంగా పోసుకోవాలి. ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తంగా కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ బాగా మరిగే వరకు ఉంచుదామండి. కొంచెం వాటర్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసేసుకోవడమే. ఒక గ్లాస్ రైస్ ముందుగా నానపెట్టని రైస్ బాగా వాష్ చేసేసుకుని వేసుకుందాం అనమాట. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. చాలా బాగుంటుంది. దీంట్లో పసుపు మాత్రం ఎవరు మానకండి, కంపల్సరీ వేసుకోండి. అప్పుడు ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఇంకా తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. బియ్యం కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాము. బియ్యం వేసిన తర్వాత మనం పదే పదే ఎక్కువసేపు కలపకూడదండి. జస్ట్ ఒక 2 సార్లు అలా కలిపేసుకుని ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఒక్క విజిల్కి కట్టేశానండి. ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. ఒక్క విజిల్ తర్వాత మనం చూద్దాము ఎలా వచ్చేసిందన్నది. చాలా బాగుంటుందండి. చూద్దాం ఇంకా ఎలా వచ్చిందో.
అద్దుకోండి మన టమాటా రైస్ ఇలాగ మనకి రెడీ అయిపోయిందనమాట. పొడి పొడిలాడుతూ కూడా చాలా బాగుంటుందండి. ఒక విజిల్కే కట్టేసుకోండి. చూసారా ఎంత బాగుందో కదా! మనకి చూడగానే తినేయాలనిపిస్తుందనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మైల్డ్ మసాలాతో చాలా బాగుంటుందనమాట. ఎక్కువగా కాకుండా టమాటా రైస్ మనం ఎప్పుడైనా సరే సరదాగా ఈవినింగ్ పూట డిన్నర్లోకి చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా మీకు చాలా బాగా నచ్చుతుందన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు ఉంటాయన్నమాట. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.